Hi, this is Manjula from Simply Manjula. Agni Pariksha Season 2, Episode 9 రివ్యూ చేసేద్దాం. అగ్ని పరీక్షలో ఆల్రెడీ 15 కంటెస్టెంట్స్ అయ్యారు. బ్రీఫ్ చేయాలి ఇప్పటి వరకు ఏం జరిగిందంటే అందులోంచి ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అవడానికి వాళ్ళ మధ్యలో గట్టి పోటీ అయితే జరుగుతుంది. నిన్న ఆల్రెడీ 3 మెంబర్స్ కి ఫైర్ కార్డ్స్ వచ్చాయి. అండ్ ఈ రోజు ఇంకా 3 ఫైర్ కార్డ్స్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. సో ఎవరెవరు వస్తారు సీజన్ 1 నుంచి, లైక్ కామనర్స్ లోంచి ఎవరెవరికి కార్డ్ ఇస్తారు అండ్ ఏం పోటీలు జరిగాయి, ఆ విషయాలన్నీ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ లైక్ డెమన్ పవన్ వస్తాడు. డెమన్ పవన్ ఇస్ ద వన్ క్యాండిడేట్ లాస్ట్ సీజన్ లో అండర్ రేటెడ్, హిడెన్ జెమ్, మిస్టేకెన్, డౌన్ టు ఎర్త్. యాక్చువల్ చెప్పాలి అంటే బిగ్ బాస్ సీజన్ 9 లో డెమన్ కి ఆ తర్వాత సీజన్ అయిపోయినాక సీజన్ 1 లో అంత ఎలివేషన్ అంత ఇది ఎక్కువ రాకపోయినా ఎండ్ ఆఫ్ ద టువర్డ్స్ ద ఎండ్ బానే వచ్చిన. బట్ ఐ థింక్ ఆఫ్టర్ దట్ కంటిన్యూస్ గా వర్క్ లో అండ్ మనకి విజిబిలిటీ అండ్ ప్రాజెక్ట్స్ డెమన్ పవన్ కి చాలా వస్తున్నాయి. ఆయన బిహేవియర్ గానీ లైక్ ఉప్పిరి జాతిరత్నాలు జడ్జెస్ కానీ చాలా పర్సనాలిటీని కూడా అంతగాని ఇప్పుడు లైక్ యాక్షన్ ని అండ్ అదర్ థింగ్ ని వర్క్ ని అప్రిషియేట్ చేయడం దట్స్ ఫైన్, బట్ పర్సనాలిటీని కూడా అప్రిషియేట్ చేయడం అండ్ తనని చాలా యూనో జడ్జెస్ అందరు ఇంప్రెస్ అయ్యారు తన బిహేవియర్ తోటి. ఎనీవే దిస్ ఇస్ నాట్ అబౌట్ డెమన్ ఐ నో, బట్ డెమన్ పవన్ ఈస్ డెఫినెట్లీ ఏ గుడ్ దిస్ థింగ్ జమ్ జమ్ అనిపిస్తుంది. సో అదే కాకుండా శ్రీముఖి కూడా డే 1 నుంచి డెమన్ అలాగే ఉన్నాడు. ఆ అరోగెన్స్ అది రాలే, ఆ సక్సెస్ యొక్క అహం ఈగో అన్నది డెమన్ కి లేదు అన్న మీనింగ్ తోటి తను చెప్తారు. అంతేకాకుండా ఈవెన్ జడ్జెస్ లో కూడా ఒక మంచి అభిప్రాయం అయితే ఉంది. ఇప్పుడు తను వచ్చి హ్యాండ్ స్టాండ్ చేస్తాడు లైక్ రామకృష్ణ తోటి, అండ్ రామకృష్ణని సృష్టిని ఆయన సెలెక్ట్ చేస్తాడు. అండ్ శివ సృష్టిని ఎవరినైనా ఒకరిని ఎంచుకొని నేను పర్ఫామ్ చేయాలంటే శివ సృష్టి బ్యూటిఫుల్ ఉందనేసి ఆమెతో డాన్స్ చేస్తాడు. చాలా ఇంప్రెసివ్ ఉంది. అండ్ నవదీప్ కూడా జస్ట్ లైక్ బ్యూటిఫుల్ వావ్ అంటాడు. రియల్లీ పర్ఫెక్ట్ అండి, పర్ఫెక్ట్. చాలా బాగా చేశారు ఇద్దరు. చాలా మంచిగా అనిపించింది, డీసెంట్ గా అనిపించింది అండ్ ఆల్సో చాలా స్మూత్ గా అనిపించింది. మ్యాథ్స్, బాక్సెస్, షేప్స్, కలర్స్, మెమరీ గేమ్ లెడ్ దాంట్లో సీక్వెన్స్ ప్లస్ కలర్స్ వస్తాయి. 30 seconds చూడొచ్చు అని ఈ ఈ విషయంలో మాత్రం రామకృష్ణ ఫ్యూచర్ మాత్రం నాకు కనిపించింది. రామకృష్ణ బకలవకపోతే, రామకృష్ణ యూనో పెంచుకోకపోతే ఆర్ సీరియస్ అవ్వకపోతే లాంగ్ లాస్టింగ్ ఈ టాప్ 6 లోకి వెళ్తాడా లేదన్న డౌట్ మాత్రం ఈ రోజు నాకు అనిపించింది రామకృష్ణ. అండ్ అసలు అక్కడ ఎగ్జాక్ట్ కలర్ అండ్ షేప్ ఇంపార్టెంట్ అంటున్నారు. అసలు గేమ్ రూల్స్ కంపల్సరీగా మైండ్ లో పెట్టుకోవాలి ఆడేటప్పుడు. అది వదిలేస్తే ఆటకి ఏమాత్రం విలువ ఉండదు. అది మిస్ చేసేసాడు. అండ్ చాలా ఫోకస్డ్ గా అనిపించలేదు. ఈ సృష్టి ఉన్న ఫోకస్ అండ్ సీరియస్నెస్ రామకృష్ణలో కొంచెం మేబీ ఉండుండొచ్చు, బట్ ఎక్స్టర్నల్ గా మనం ఏం చూస్తామో అదే ఆడియన్స్ లోకి వెళ్తుంది. ఇంటర్నల్ గా ఆయన ఏం ఫీల్ అవుతాడో మనకెవరికి ఇప్పుడే అర్థం కాదు. బట్ ఎనీవే సృష్టికి 10 points వస్తే రామకృష్ణ ఒక సిల్లీ మిస్టేక్, దట్ ఈస్ ఇంపార్టెంట్ థింగ్, దాని వల్ల 4 points వచ్చాయి. అండ్ ఇద్దరు ఈక్వల్ గా 4 times వెళ్ళి బోర్డ్ ని చూశారు. సో శివ సృష్టి విన్ అవుతుంది. అండ్ బ్లైండ్ కార్డ్ వచ్చింది అగైన్. షీ ఆల్సో గట్ గెట్స్ బ్లైండ్ కార్డ్. బ్లైండ్ కార్డ్స్ చాలా వచ్చాయి, ఓన్లీ 3 cards అవి ఏంటి అన్నది మనకి అర్థమవుతుంది. బట్ లైక్ 3 other cards బ్లైండ్ కార్డ్సే. బ్లైండ్ కార్డ్ వెళ్ళి ఆమె తీసుకువెళ్ళి నవదీప్ ఇస్తుంది. అంటే ఇప్పుడు ఈ బ్లైండ్ కార్డ్ వాళ్ళ దగ్గర పెట్టుకోవడానికి వీల్లేదు. వాళ్ళు తీసుకెళ్లి జడ్జెస్ లో జ్యూరీలో లైక్ ఈ శ్రీముఖి కూడా పార్ట్ ఆఫ్ జ్యూరీ కాబట్టి శ్రీముఖికి కూడా ఇవ్వచ్చు. సో శ్రీముఖికి లేదు ఇప్పుడు, వేరే నెక్స్ట్
లైక్ మనం మాట్లాడుకుందాం ఎవరిస్తారు అని. బట్ ప్రస్తుతానికైతే నవదీప్ ఇస్తుంది. అండ్ హార్ట్ ఆల్రెడీ ఇచ్చాను, కార్డ్ ఇచ్చాను అంటుంది. నవదీప్ మీద క్రష్. అండ్ దిస్ ఈజ్ లైక్ షోలో ఫార్మాట్ ఆర్ పార్ట్ ఆఫ్ ద షో అయ్యి ఉండొచ్చు. బట్ సమ్ హౌ ఇలాంటి థింగ్స్ కొంచెం ఆక్వర్డ్ గా అనిపిస్తాయి. యూనో అది అంత మంచిగా అనిపించదు. ఎనీవే సింగిల్ సింగిల్ అయితే పర్లేదు, కానీ మ్యారీడ్ అయిన గర్ల్స్ కూడా అలా ఫ్లర్టింగ్ థింగ్ లో చెప్పటం కొంచెం అక్వర్డ్ గానే అనిపిస్తుంది నాకైతే. అండ్ ఎనీవే ఇప్పుడు దివ్య నిఖిత వస్తుంది. నామినేషన్ స్కిల్స్ లైక్ దివ్య నిఖిత ఏం చెప్తుంది, కొన్ని రిజర్వ్ అయిపోతున్నా అంటే అబ్బచా అంటారు మన అభిజిత్. దివ్య నిఖిత చాలా ఓపెన్ గా బోల్డ్ గా తన పాయింట్ ని డే వన్ నుంచి వైల్డ్ కార్డ్ గా ఎంటర్ అయ్యి చాలా స్ట్రాంగ్ గా, ఐ థింక్ తన అంత విధంగా బోల్డ్ గా ఉంది. అండ్ డెసిషన్ ఆర్ తన ఒపీనియన్ చాలా స్ట్రాంగ్ గా పెట్టింది కాబట్టి ఐ థింక్ దట్ ఈస్ వన్ బ్యాక్ ఫైర్ అయిపోయింది. తన ఆ సీజన్ లో మీరు చూసే ఉంటారు తనుజకి యూనో దివ్య నిఖితకి జరిగిన, అందులో దివ్య నిఖిత చాలా బ్యాడ్ గా బ్యాక్ ఫైర్ అయిపోయింది తను చేసిన ఆ ఒక్క నామినేషన్. ఎనీవే ఇక్కడ తన నామినేషన్స్, తన స్ట్రెంగ్త్ నామినేషన్ కాబట్టి నామినేషన్స్ చూడాలనుకుంటుంది. సో నలుగురిని శాలినిని, ఝాన్సీని, భాగిని, ప్రియాని సెలెక్ట్ చేసి వాళ్ళు ఎవరెవరిని నామినేట్ చేస్తారో, నామినేట్ చేస్తే వాళ్ళు ఎలా చేస్తారో అది చూడాలని అనుకుంటుంది. సో నామినేషన్స్ లో శాలిని అపూర్వాని నామినేట్ చేస్తే, ఝాన్సీ హేమంత్ని, అండ్ భాగి గాయత్రిని, అండ్ ప్రియా అగైన్ అపూర్వాని. ప్రియా రీజన్ అయితే బ్యాడ్ సంచాలక్. అండ్ గాయత్రి అయితే తను సరిగ్గా పర్ఫామ్ చేయలేదు అనేసి భాగి. అండ్ ఝాన్సీ అయితే హేమంత్ ఏదో తన ఆ ముక్కు పుట్టుక గుట్టించుకోవటంలో ఇదైపోయాడు. నెక్స్ట్ గేమ్స్ ఏదైనా తను నేను ఆడగలనా లేదన్నా ఒక లో ఇదిలోకి వెళ్ళాడు, తను ఎక్స్ప్రెస్ చేశాడు అన్న పాయింట్ ఝాన్సీ చెప్తారు. శాలిని అగైన్ అపూర్వ అవుటర్ కాన్ఫిడెన్స్ ఏ ఉంది, ఇన్నర్ కాన్ఫిడెన్స్ ఉన్నట్టు అనిపించట్లేదు. బికాస్ తన దగ్గరికి వెళ్ళి అడ్వైజ్ అడిగిందని అని ఆ విషయంలో చెప్తుంది అనమాట. ఎనివే ప్రియా ఝాన్సీని మెజర్ ద ట్రెజర్ అన్న గేమ్ కి వాళ్ళు ఇచ్చిన ఆన్సర్స్, వాళ్ళు చేసిన నామినేషన్ తీరు, పాయింట్స్ తనకు మంచిగా అనిపించాయి అనేసి, తను వాటి వల్ల ఇంప్రెస్ అయింది అనేసి ప్రియాని ఝాన్సీని ఈ మెజర్ ద గేమ్ కి లెంత్ ఎస్టిమేషన్ కి ప్రియా అండ్ బాగిని సెలెక్ట్ చేస్తారు. అందులో భాగంగా రకరకాల ఐటమ్స్ పెడతారు. అందులో మెజర్ చేసుకొని, చేతుల్లో మెజర్ చేసుకొని వాళ్ళు తీసుకెళ్లి పెట్టాలి. కొంచెం ఫన్ యాక్టివిటీ క్రియేట్ చేశారు, వాళ్ళని డైవర్ట్ చేస్తా ఉంటారు. వాళ్ళు మధ్యలో హర్డల్స్ పెట్టారు, డోర్స్ అండ్ టైర్స్ వాటిలోంచి క్రాస్ చేసుకుంటూ వెళ్ళాలి. బట్ ఓవరాల్ గా చూస్తే టై అవుతుంది. ప్రియా ఈక్వల్ 3 పాయింట్స్, నియర్ టు ఎగ్జాక్ట్ గా మెజర్మెంట్ కాకపోయినా నియర్ టు ఉంటుంది కదా. సో అది లైక్ బాగి ఆల్సో 3 పాయింట్స్ టై అవుతుంది. టై బ్రేకింగ్ దాంట్లో ఒక సో టై బ్రేకింగ్ డ్రా అయిపోయినప్పుడు అండ్ ఎదర్ వన్ మోర్ ఐటమ్ ఇచ్చినప్పుడు, ఒక హేమర్ ఇచ్చినప్పుడు అందులోంచి బాగి క్లోజ్ టు ద మెజర్మెంట్ ఉంటుంది, బ్లైండ్ కట్ బాగి విన్ అవుతుంది. ఆల్మోస్ట్ ప్రియా అని ఎక్స్పెక్ట్ చేశాను కానీ నేను గెస్ట్ చేశా కానీ బట్ బాగి విన్ అవుతుంది. అండ్ తనకు ఒక బ్లైండ్ కార్డ్ వస్తుంది. ఆ బ్లైండ్ కార్డ్ శ్రీముఖికి ఇస్తుంది. రీజన్ శ్రీముఖి నిక్ నేమ్ కూడా పాప, తన నిక్ నేమ్ కూడా పాప అనేది రీజన్ చెప్తుంది. సో శ్రీముఖికి ఒక బ్లైండ్ కార్డ్ వస్తుంది. అండ్ లైక్ బిందు మాధవికి ఒక బ్లైండ్ కార్డ్ వస్తుంది, అమనిస్తాడు. అండ్ నవదీప్ ఒక బ్లైండ్ కార్డ్ వస్తుంది, సృష్టి ఇస్తాడు. వచ్చి ఇటు అభిజిత్ కి అయితే బ్లైండ్ కార్డ్ ఇవ్వలేదు, ఎవరు తన ఎలాంటి కార్డ్ ఇవ్వలేదు అన్న విషయంలో నెక్స్ట్ అభిజిత్ కూడా తన పాయింట్ పెడతాడు. దానికి తర్వాత వద్దాం. అండ్ హరిత హరీష్ ఇక్కడ మన బిఫోర్ లైక్ దివ్య నిఖితి నామినేషన్స్ ఐ థింక్ ఇవన్నీ దే ఆర్ లీడింగ్ అన్నమాట. ఇక్కడ ఈ పాయింట్స్ ఆల్రెడీ వాళ్ళ మధ్యలో చిన్న క్లాషెస్ అయితే ఉన్నాయి, పాయింట్స్ ఉన్నాయి. ఐ థింక్ ఆన్ గోయింగ్ వీళ్ళలో వెళ్తే కనుక ఈ నలుగురు శాలిని, ఝాన్సీ, భాగి, ప్రియ డెఫినెట్లీ వెళ్తారు. వీళ్ళ నలుగురిలో అట్లీస్ట్ ఇద్దరైనా. సో అప్పుడు వీళ్ళ పాయింట్స్ కంటిన్యూ చేస్తారు. అక్కడికి వెళ్ళినాక కూడా ఈ డిఫరెన్సెస్ ఉంటాయని నాకు అనిపిస్తుంది. అండ్ ఎనివే హరిత హరీష్ వచ్చి శాలిని, ఝాన్సీని సెలెక్ట్ చేస్తారు. వాళ్ళకి రూల్స్ ఉంటాయి, ఎవరుంటారు నీ వైపుకి తెలుసుకోవటమే అవసరం అన్నమాట. ఇది ఇక టీమ్ గేమ్ లాగా వాళ్ళిద్దరూ ఒక టీమ్స్ అయ్యి 2 టీమ్స్ అయ్యి తన టీమ్ మెంబర్స్ ఎవరు, తనతో ఎవరు స్టిక్ అయి ఉంటారు బజర్ వచ్చే వరకు,
ఎండ్ వరకు ఎంత మంది ఎక్కువ తన సపోర్ట్ లోకి తీసుకుంటది అన్నది ఈ గేమ్ ఒక లైక్ కాన్సెప్ట్ అన్నమాట. అండ్ ఝాన్సీకి 7 మెంబర్స్, షాల్నీకి 5 మెంబర్స్. లైక్ వాళ్ళు రోప్స్ వెళ్ళి కడుతూ ఉంటారు. ఆమె వైపు వాళ్ళ వైపు ఉండటం ఇష్టం లేకపోతే వాళ్ళు తీసేస్తా ఉంటారు. అండ్ వీళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటారు. బట్ ఓవరాల్ గా చెప్తే ఐ థింక్ ఝాన్సీ యొక్క యాటిట్యూడ్, పర్సనాలిటీ చాలా మందికి లైక్ ఇంప్రెస్డ్. ఆర్ ఫ్రెండ్లీ నేచర్, ఇదంతా ఐ థింక్ కనెక్ట్ అవుతున్నారు. బట్ ఇంకా షాల్నీకి కనెక్ట్ కాలే. షాల్నీలో ఒక టైప్ ఆఫ్ ఈగో, అగ్రెషన్ ఆర్ కొంచెం ప్రౌడ్ ఫీలింగ్ ఉందని కూడా ఫెలో కాంటెస్టెంట్స్ అయితే ఎక్స్ప్రెస్ చేశారు. సో ఇది లైక్ మన హరీష్, లైక్ మర్యాద హరీష్, హరిత హరీష్ గారు వచ్చి ఈ టాస్క్ కండక్ట్ చేస్తారు. అండ్ ఇందులో ఝాన్సీ విన్నర్ అవుతుంది. ఝాన్సీకి అగైన్ ఒక కార్డ్ వస్తుంది. ఆ కార్డ్ కార్డ్ లైక్ వాట్ ఈస్ దట్ కార్డ్ నేను రాసుకున్న, ఝాన్సీ హెడ్ స్టార్ట్ అనే కార్డ్ వస్తుంది. అది ఎప్పుడు స్టార్ట్ చేయాలి గేమ్ లో, దాని లైక్ టర్మ్స్ అండ్ కండిషన్స్, రూల్స్, వాట్ ఎవర్ అది తర్వాత మనకి చెప్తారు. అండ్ తర్వాత ఇంకా లాస్ట్ లో అభిజిత్ కొంచెం అప్సెట్ అయినట్టు, ఇట్ రియల్లీ నాట్ అప్సెట్, బట్ తను కూడా ఒక ఎల్లో కార్డ్ అని ఒకటి పట్టుకొస్తాడు. గేమ్ లో ఎప్పుడైనా రూల్ బ్రేక్ చేసినప్పుడు కానీ, ఎవరైనా వైలేట్ చేసినా కానీ రూల్స్, దానికి ఎల్లో కార్డ్ ఇస్తారని అండ్ వాళ్ళని గేమ్ లో అక్కడ ఆపేస్తారనేసి చెప్తారు. సరే ఎనీవే, అన్డిజర్వింగ్ అని వాళ్ళని డేంజర్ లో పెడతారని, తర్వాత వాళ్ళ మధ్యలో గేమ్ కండక్ట్ చేస్తుండొచ్చు. అండ్ ఇప్పుడు ఇంకొకటి లాస్ట్ లో వైట్ గోల్డ్ వాళ్ళ గిఫ్ట్ హ్యాంపర్ ఎవరికి ఇస్తారని. అండ్ ఝాన్సీని సెలెక్ట్ చేస్తారు, ఝాన్సీకి ఇస్తారు. అథెంటిసిటీ, కాన్ఫిడెన్స్ చూసి ఝాన్సీకి ఇచ్చామని చెప్తారు. అది ఈ రోజు ఎపిసోడ్ రివ్యూ చూస్తే గనక. బట్ ఓవరాల్ గా చూస్తే ఇంట్రెస్టింగ్ గా చాలా ఇదిగా వెళ్తుంది. శివ సృష్టి ఓకే, షీఈ్ ఇన్ ద ఫార్మ్. రామకృష్ణ కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి. ప్రియా కొంచెం సీరియస్ అవ్వాలి గేమ్ లో. ఆమె అంత సీరియస్ గా అనిపించట్లేదు, కొంచెం ఫన్ గా వెళ్తుంది. బట్ కేపబిలిటీ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూస్తే ఝాన్సీ కూడా కేపబిలిటీ ఉంది. అక్కడ కొంచెం పీపుల్ తోటి జెల్ అవ్వటం, వాళ్ళ ఇది డెవలప్ చేసుకోవాలి. ఫ్రెండ్షిప్స్ కోసం కాదు, బట్ కలిసి ఆడాలి. లైక్ డెమన్ పవన్ చెప్పిన విషయమే అది, అందరితో మంచిగా ఉండాలి అని చెప్పిన మాట డెఫినెట్లీ ఇక్కడ శాలిని ఆమె అది తీసుకొని, లైక్ ఇప్పుడు టీమ్ టాస్క్లు చాలా ఉంటాయి, డెఫినెట్ గా గ్రూప్ టాస్క్లు ఉంటాయి, ఇండిపెండెంట్ ఇండివిజువల్ టాస్క్ కాకుండా అందులో తనకి టీమ్ తో అవసరం చాలా ఉంటుంది. సో తను అది మాత్రం తన ఒక వన్ సైడ్, తన ఉన్న ఒక వీక్ సైడ్ మాత్రం ఇంప్రూవ్ చేసుకుంటే తను ముందుకు వెళ్తుందని నేను అనుకుంటున్నా. ఓవరాల్ గా ఈరోజు ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది? గేమ్స్ బాగున్నాయా? అదే దట్స్ వాట్ ఎస్టర్డే అమన్ కి చాలా ఫుటేజ్ వచ్చిందని, అమన్ ని చాలా లేపేస్తున్నారని, చాలా హైలైట్ చేస్తున్నారని, చాలా హైప్ ఇస్తున్నారని అన్నారు. బట్ అది పార్ట్ ఆఫ్ ద గేమ్. నిన్న ప్రతిరోజు అయినా చెప్పుకుంటే ఓ అగ్ని పరీక్షలో వాళ్ళకేం టీఆర్పీ ఉంటుంది, ఇంకేముంటుంది, దట్ ఈస్ కామన్ అనిపించింది. ఈ రోజు చూస్తే కనుక బాగి ఉంది, ఇటు ఇటు చూస్తే శివశక్తి ఉంది ఈ రోజున ఎపిసోడ్ లో, అండ్ శాలిని ఉంది, ఇక్కడ చూస్తే ప్రియా ఉంది. యా, సో అండ్ ఈ రామకృష్ణ కూడా. సో దిస్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద గేమ్. అండ్ టుమారో ఎవరెవరు ఎక్కువ, ఇది ఇలా ఇది డెఫినెట్లీ ఆ రోజున వాళ్ళ మీద, కొంతమంది కంటెస్టెంట్స్ మీద ఎక్కువ స్కోప్ ఉంటుంది, ఎక్కువ వాళ్ళ విజిబిలిటీ ఉంటుంది, ఎక్కువ వాళ్ళ స్క్రీన్ టైం ఉంటుంది. దిస్ ఈస్ ద కామన్ థింగ్. నథింగ్ ఎగ్జాగరేట్ చేయటం ఆర్ ఒక ఇండివిజువల్, ఒక పర్టికులర్ సింగిల్ పర్సన్ మీద ఫోకస్ చేయటం అలాంటిది ఉండదు అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ తెలియచేయండి కామెంట్ రూపంలో. అండ్ అగైన్ టుమారో ఎనదర్ రివ్యూ తోటి, నెక్స్ట్ డే రివ్యూ తోటి నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు దిస్ ఈజ్ మంజుల ఫ్రమ్ సింప్లీ మంజుల. అండ్ ఐ కైండ్లీ రిక్వెస్ట్ యూ, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ ఐ నీడ్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ.